అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు, మీ యొక్క భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు చేస్తారు, వ్యాపార అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇటు వ్యాపార పరంగానైనా, ఇటు విదేశీ వ్యవహారాలైనా, ఇటు భాగస్వామి అలాగే కుటుంబపరమైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీరు ఒక చక్కటి ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి చేసుకునే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా అయినప్పటికీ కూడా మాటల వల్ల ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలంటే మాటల్లో కొంత దర్పం కానీ, అధిక ఆత్మవిశ్వాసం కానీ, అది ఇతరులతో మీకు పెద్దలతో ఏదని ఏ రకమైన ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు అధికంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, సంతాన వర్గం అభివృద్ధి, మీ ఆలోచనలని పెట్టుబడిగా పెట్టుకొని క్రియేటివిటీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో వాళ్ళ కెరీర్ కావచ్చు, వాళ్ళ వివాహానికి సంబంధించి కావచ్చు, అయితే వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన కొన్ని కీలక చర్చలకి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే ప్రయత్నాలని అధికం చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గౌరవం, గుర్తింపు పెరగడం, శ్రమతో బాధ్యతలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఎదురైనా మీదైన పందాలో మీరు ముందుకు వెడుతూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి ఆలోచనలతో, క్రియేటివిటీతో మీ యొక్క ముఖ్యులు అనుకున్న ఆత్మీయ వర్గం యొక్క సహకారంతో, కొలీగ్స్ కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క భాతృవర్గం అదే లేకపోతే మీ యొక్క సోదరి వర్గం సహకారంతో, ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.